ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? మంచిది. అనారోగ్యాలు కదూ ప్రతి ఒక్కరికి వాతావరణం వలన జలుబులు, జ్వరాలు, బలహీనతలు అందరికీ కూడా కదా. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక బలహీనత చేత బాధపడుతున్నారు. అయినా ఏం బాధపడకండి. తప్పకుండా అవన్నీ మన జీవితంలో వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును. భయాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తుంది, సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఆనంద బాష్పాలు రాలుతాయి. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన కృప అనే ఆశీర్వాదం. ఎప్పటికీ దుఃఖం ఉంటుంది అనుకోవద్దు. ఆనంద బాష్పాలు రాల్సే దినము ఖచ్చితంగా మీ ప్రార్థన బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఆ సంతోషం భరించలేక కన్నీరు కార్చి ప్రభు పాదాలు పెట్టుకొని ఆయన్ని స్తుతించి ఏడుస్తూ, ప్రభువా నీ కృప మా ఎడల ఎంత ఉన్నతంగా అని స్తుతించే రోజు ఖచ్చితంగా మీ దగ్గరలోనే ఉంది, మీకు వచ్చే ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుని వాక్యం 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేమును 14 సంవత్సరములు ఏలును. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి బయలుదేవతా రూపములను, పోత విగ్రహములను చేయించెను. పడగొట్టడం కాదు, చేయించాను. నిజంగా దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి కొంతమందికి అధికారం చేతుల్లోకి వచ్చినా, డబ్బులు చేతుల్లోకి వచ్చినా, ఒకవేళ ఏది చేతుల్లోకి వచ్చినా వారు ఏం చేస్తారంటే మాట వినరు. ఆయన దావీదులాగా ప్రవర్తించలేదంట. దావీదులాగా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు. కానీ యథార్థ ప్రవర్తన దావీదు దృష్టిలో ఎంత శ్రేష్టమైనదో ఆయన పొందిన అందుకే అంటారు, కొంతమంది చచ్చిపోయినా సరే వాళ్ళ గురించి తరతరముల వరకు చెప్పుకుంటారు. ఎందుకంటారు? వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు దేవుని దృష్టిలో ఎంత యథార్థంగా ఉన్నారో. కానీ ఏం చెప్తున్నాడు? నేను యథార్థంగా లేను. పడగొట్టినటువంటి దేవతల విగ్రహాలను మరలి పెట్టాను. నిజమే. అది దీని గురించి మెసేజ్ ఇవ్వాలంటే, చెప్పాలంటే చాలా అద్భుతమైనది. ఒకటి, సిరియనులు అతన్ని ఓడించి, చూడండి, సిరియనులు అతన్ని ఓడించేశారట. అసలు సిరియన్లే ఓడిపోతారు ఎప్పుడైనా, కానీ ఇతడు చేసిన పనికి అతనే ఓడిపోయాడు. వాళ్ళే ఈయన్ని ఓడించారు. ఎంత గొప్ప స్థితిలో రాజైనా ఓడించారు. మన జీవితాలలో తప్పకుండా మన యథార్థ ప్రవర్తన మన ముందు నిలబడుతుంది. మన మంచి మన ముందు నిలబడుతుంది. మన గర్వాహంకారాలు ఎప్పటికైనా అవి మనల్ని ఓడించేయగానే ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా నాకేంటి, నేను ఈ స్థితిలో ఉన్నాను, బ్రతకగలను. నిజంగా దేవుని బిడ్డ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంత బంగారం మన ఇంట్లో ఉంటే చాలా ఆశీర్వాదం. ఇన్ని పొలాలు మనకుంటే చాలా మనకు ఆశీర్వాదం. ఇన్ని స్థలాలు మన దగ్గర ఉంటే చాలా మనకు ఆశీర్వాదం. అవి మనతో రావు. బంగారం మనతో రాదు, పొలం మనతో రాదు, ఆ స్థలాలు మనతో రావు. ఏదో మనకు ఉన్నాయి, మన పిల్లలకి అని చెప్పుకోవడానికి తప్పకుండా ఉంటాయి. కానీ మన పిల్లలు మనకంటే గొప్పగా దీవించబడుతున్నారు. మన పిల్లలు మనకంటే గొప్పగా బ్రతుకుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. అందుకని శాపం వచ్చిందంట ఆయనకి. మాట వినకపోవటం వలన, యథార్థంగా ప్రవర్తించకపోవటం వలన శాపం వచ్చి ఆయన సిరియన్ చేతిలో ఓడిపోయాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనకన్నీ సమకూర్చాడు. మనం యథార్థమైన ప్రవర్తన కలిగి మాత్రమే జీవించినప్పుడు మన దేవుడు ఎక్కడ మనల్ని ఓడిపోకుండా తలపైకెత్తేటట్టుగా ఎలాంటి వారి బుద్ధైనా తలెత్తుతాడు. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈరోజు వాక్యంలోకి భవిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి తండ్రి, మీరు ఆస్వాదించి మీ సన్నిధానంలో నాయన ప్రతి ఒక్కరి కోరిక నెరవేర్చి దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు